ఒక సేవకుడు, ఆయన పేరు లారీ క్రాబ్. ఆయన యొక్క సహోదరుడు ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడు. అదొక హారిబుల్ ఎయిర్ క్రాష్. సో యవన కాలంలోనే ట్రాజిక్ ఎయిర్ క్రాష్లో తన సహోదరుడు చచ్చిపోయినప్పుడు లారీ క్రాబ్ సేవలో ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా కదిలించబడ్డాడు. అంటే ఆయన షేక్ అయిపోయాడు. నా యవన సహోదరుణ్ణి దేవుడు మరి చావుకు అప్పగించేశాడు. ఆయన అనుకుంటే కాపాడగలడు, కానీ ఆయన వదిలేశాడు కనుక నా సహోదరుడు చచ్చిపోయాడని దేవుడితో ఆ సమయంలో పెనుగులాడుతున్నప్పుడు లారీ క్రాబ్ దేవుడికి ప్రార్థనలో ఒక మాట చెప్పాడు. దాని తర్వాత ఆయన యొక్క పుస్తకంలో రాస్తాడు, నాకు ఈ లోకంలో ఉన్నదంతా నీవే అని తెలుసు, కాకపోతే నాకు ఈ సమయంలో నీవే సరిపడ వాడవని ఇంకా తెలియదు, కనుక తెలుసుకునేటట్టు చెయ్యి. చాలా గంభీరమైనటువంటి మాట అది. మీరు మరొకసారి వింటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ జీవితంలో మీ పరిస్థితుల్లో కూడా దేవుడు ఇలా ఉన్నాడా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. నాకు లోకములో సరిపోయేటువంటి వాడవు నీవే అని తెలుసు, కానీ నేను ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవే నాకు చాలు అన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయని ఆయన ప్రార్థన చేశాడు. సో చాలాసార్లు మనం కూడా విశ్వాసులముగా లేకపోతే విధేయులముగా దేవుడి పిల్లలముగా లోకములో సంఘములో తిరుగులాడుతుంటాం, కానీ మన పరిస్థితులు అనేక రకాలైనటువంటి అనుభవాల గుండా మనల్ని తీసుకుపోయినప్పుడు ఒక రోజున కొండ మీద ఉంటాం, ఒక రోజున లోయలో ఉంటాం, ఒక రోజున వెలుగులో మెరిసిపోతుంటాం, ఒక రోజున చీకట్లోనికి నెట్టివేయబడతాం, ఒక రోజు దుఃఖంతో ఉంటాం, ఒక రోజు సంతోషంతో ఉంటాం. అన్ని అనుభవాల్లో కూడా దేవుడితో మనకున్నటువంటి అనుబంధం మనల్ని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచుతుంది. సో లారీ క్రాబ్కి దేవుడు తనకు చాలు, సహోదరుడు లేనటువంటి లోటును ఆయన తీర్చగలిగినటువంటి ఆదరణకర్త అని తర్వాత అర్థమైంది కనుక ఆయన ఈ విషయాన్ని ఆ సమయంలో రాసి ఏ స్థితి నుండి దేవుడు తనను ఏ స్థితికి తీసుకుని వచ్చాడో చెప్పాడు. సిఎస్ లూయిస్ అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, ఒకవైపున మనుషులకు అన్నీ ఉంటాయి దేవుడు తప్ప, ఇంకొక వైపున మనుషులకు ఏమీ ఉండవు దేవుడు తప్ప. జాగ్రత్తగా వినండి, ఒకవైపున మనుషులకు అన్నీ ఉంటాయి దేవుడు తప్ప, ఇంకొక వైపున మనుషులకు అన్నీ ఉండవు దేవుడు తప్ప. అంటే దేవుడు తప్ప ఇంకేమీ ఉండవు. సో సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, ఒకడికి దేవుడు లేకుండా అన్నీ ఉన్నా కూడా వాడు దౌర్భాగ్యుడు, కానీ ఒకడికి ఏమీ లేకపోయినా వాడికి దేవుడు ఉంటే వాడు ఎంతో గొప్ప సౌభాగ్యము కలిగినటువంటి వాడు. సో ఏమీ లేకుండా నాకు దేవుడు ఉంటే నేను ధన్యుణ్ణి, నాకు సర్వలోకమును నేను సంపాదించుకుని నాకు దేవుడు లేకపోతే నేను దరిద్రుణ్ణి.